ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చానన్నమాట. సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందు కొన్ని చెట్లు అయితే పెట్టింది అమ్మ. చూస్తున్నారు కదా, కొన్ని విత్తనాలు అయితే అలికింది. ఇవి వచ్చేసి పాలకూర విత్తనాలు. బాగా అయితే కాలేదు, కొంచెం లేట్గా పెట్టింది, అందుకే కొంచెమే అయినాయి. ఇంకా కావాల్సి ఉండే, కాకపోతే లేట్ టైం అయిపోయింది. సో ఇక్కడ పాలకూర రైస్ అయితే మా పాప కోసం చేద్దామని పాలకూర ఆకులు అయితే తెంపుతున్నాను. ఒక 5-6 ఆకులు అయితే సరిపోతుంది మా పాపకి. కర్రీ కావాలంటే ఇంకా చాలానే కావాలి కాబట్టి కర్రీ అయితే మొత్తం ఎదుగుదల అయిపోయిన తర్వాత చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ చుక్కకూర కూడా పెట్టింది, అలాగే వంకాయ కూడా ఉందన్నమాట. ఇవి ముళ్ళ వంకాయలు, టేస్ట్ అంత బాగుండదు కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. చుక్కకూర కూడా చాలా మంచిది, పుల్లగా ఉంటుంది. సో ఇక్కడ మా పాప కోసం అయితే ఒక 5 ఆకులు తీసుకొని మిక్సీలో వేసి ఒక చిన్న మిర్చి అలాగే కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పులావ్ లాగా రైస్ మెత్తగా ఉండేలాగా చేసుకున్నాను. అప్పుడే పిల్లలకు మంచిగా డైజెస్ట్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. డూ ఫాలో.